సపోర్ట్ లేకపోతే గేమే లేదు. సపోర్ట్ లేకపోతే విన్నే లేదు. అసలు సపోర్ట్ లేకపోతే సర్వైవే లేదు ఆ అమ్మాయికి. సో, అందరూ సపోర్ట్ చేయటం వల్లే ఆ అమ్మాయి హౌస్‌లో ఉంటుంది అని ఇలాంటి ఎన్నో మాటలు విన్న తర్వాత, దాంతో పాటు ఈ హౌస్‌లో సుమనన్న తర్వాత వీకెస్ట్ పర్సన్ ఎవర్రా అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరికీ మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. ఈ వీకు ఆ అమ్మాయి ఆడిన ఆట, ఆ అమ్మాయి పడిన కష్టం, ఆ అమ్మాయి వేసిన వ్యూహం, ఆఖరికి ఆ అమ్మాయి టాప్‌లో నిలబడిన విధానం ఏదైతే ఉందో, నవ్వుతో నా భవిష్యత్తు విన్నర్ రేస్‌లో ఉన్న ఒక అమ్మాయికి ఇంతకంటే బీభత్సమైన వీకు, ఇంతకంటే ఎలివేషన్ వచ్చే రోజు ఇంకొకటి లేదయ్యా. ఆఖరిలో కూడా నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారా మాత్రమే వెళ్తాను. నేను డబ్బులిచ్చి ఇమ్యూనిటీ కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. విన్నర్ ప్రైజ్ లాగే ఉంచండి. నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారానే వెళ్తానని చెప్పి ఆడియన్స్ ఓట్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చి, సో, నేను ఆడియన్స్‌ని ఎదుర్కుంటాను. నాకు ఏదైనా పర్లేదు అని చెప్పిన విధానం ఉంటది చూడండి. మామూలుగా కూడా కాదు. ఒక విన్నర్ ఎలా అయితే మాట్లాడాలో, ఒక విన్నర్ ఎలా అయితే ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించింది. అలాంటి డెసిషనే తీసుకుంది. టాప్‌లో ఉంది. గేమ్ ఆడటం మాత్రమే నాకు ముఖ్యం. గేమ్ గెలవటం మాత్రమే నాకు ముఖ్యం. టాప్‌లోకి వెళ్ళడం మాత్రమే ముఖ్యం. నన్ను నేను ప్రూవ్ చేసుకోవటం మాత్రమే ముఖ్యం. కానీ ఆ ఇమ్యూనిటీ అవ్వచ్చు, లేకుంటే ఆ డబ్బులు పెట్టి తెచ్చుకున్న ఇమ్యూనిటీ నాకు అవసరం లేదు. నేను గెలిచాను, నేను నిలబడ్డాను, నేను నిరూపించుకున్నాను. ఇది నాకు చాలు. మిగిలింది ఆడియన్స్ చేతిలోనే వదిలేస్తాను. సో, వాళ్ళు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి నేను వెళ్తాను ఆ ప్లేస్‌కి అని ఆ అమ్మాయి చెప్పినదేదైతే ఉందో సూపర్ అంతే అసలు. మామూలు విషయం కాదసలది. దట్టు రాజమౌళి గారి నెరేషన్ ఒకటుంటది. విలన్‌ని తోపు లెక్క చూపిస్తే హీరో ఇంకా తోపు లెక్క అవుతాడు. అలాంటిది అసలు హౌస్‌లో మరి టాస్కుల్లో తోపెవరంటే యునానిమస్‌గా ఒకటే పేరొచ్చుద్ది ఇమ్మాన్యుయల్ అని. అలాంటి ఇమ్మాన్యుయల్ మీద గెలిచింది అంటే అసలు మామూలు విషయం కాదు. రచ్చ అసలది. బట్ ఇమాన్యుయల్ కూడా చాలా వరకు పోరాడాడు. చాలా కష్టపడ్డాడు. కాలు బాలేకపోయినా, ఈవెన్ కాళ్ళు కొంచెం యాంకిల్ ట్విస్ట్ అయినా గానీ ఆ బెలూన్ టాస్క్ గెలిచాడు. దాని తర్వాత ఈ టాస్క్‌లో ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ లాస్ట్ మొమెంట్‌లో ఓడిపోయాడు. యుద్ధంలో సో, ఆఖరిలో ఓడిపోవటం అనేది సో, ఇమాన్యుయల్ లాంటి వ్యక్తి నిజంగా తీసుకోలేడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం గూడా తీసుకోలేము. అరే! ఆ పిల్లోడు అన్ని గేమ్స్ గెలుచుకుంటా వచ్చాడు. ప్రతి టాస్క్ విన్ అవుతూనే వచ్చాడు. లాస్ట్ టాస్క్ కదరా! గెలుచుంటే భలే ఉండేది కదరా! ఆ హైప్ సూపర్ ఉండేది కదరా! అని ప్రతి ఒక్కరికి అనిపిస్తది. నాకు గూడా అనిపిచ్చింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ కాలు పెయిన్ ఉండటము, సో, కొంచెం అక్కడ సపోర్ట్‌గా సరిగ్గా లేకపోవటము, తనూజకి తన రాడ్ తనూజ తలకి తగలటము, సో, తను అక్కడ కొంచెం డిస్టర్బ్ అవ్వటము. డెఫినెట్‌లీ డిస్టర్బ్ అవుతారు ఎవరైనా. తిరిగే లేదు దాంట్లో. బరాబర్ డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే ఫ్రెండు గట్టిగా తగిలింది. అది కూడా ఇనప రాడ్డే సౌండ్‌లు వత్తానే ఉన్నాయి కింద పడినప్పుడు. సో, మరి ఆ అమ్మాయి కొంచెం గట్టిగానే తగిలింది. సో, ఆబ్వియస్‌లీ అది లోపల చిన్నపాటి గిల్ట్ ఫీల్ ఉంటది కదా! ఆ గిల్ట్ ఫీల్ ఉంటది. దాంట్లోనే గేమ్ ఫినిష్ చేయాలన్న ఆత్రం ఉంటది. సో, తొందర ఉంటది. సో, ఇవన్నీ పాపం ఆ దెబ్బ కాలుకి సో, ఇవన్నీ గూడా ఇమాన్యుయల్‌కి ఆ గేమ్‌ని కొంచెం దూరం చేసాయి వెన్నికి. అంతే తప్పితే ఆడియన్స్‌కి చాలా దగ్గరే చేశాయి. ఎందుకంటే ఆ ముందు టాస్క్‌లో బెలూన్ టాస్క్‌లో కాలు బాలేకపోయినా, కాలు పెయిన్ ఉన్నా కూడా ఇమాన్యుయల్ గేమ్ ఆడాడు గదా! గెలిచాడు గదా! సో, కాబట్టి ఆ గేమ్ ఓడిపోవచ్చేమో గానీ ఆడియన్స్‌లో అయితే ఓడిపోలేదు ఇమాన్యుయల్. అంతవరకు మాత్రం చాలా గట్టిగా చెప్తాను. సూపర్ ఎఫర్ట్స్ పెట్టాడు ఇమాన్యుయల్. సంజన గారు కూడా ఏమాత్రం తక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదు అసలు. ఈ ఈ రోజు ఎస్పెషల్లీ ఆ 2 టాస్క్‌లు ఏవైతే ఆడారో ఫస్ట్ వాటర్ టాస్క్ గాని, నెక్స్ట్ ఈ టాస్క్ గాని సంజన గారు ఇచ్చిన ఫైట్ నవ్వుతో నా భవిష్యత్ అబ్బా! మామూలు ఫైట్ సంజన గారు ఇవ్వలేదు ఈ రోజైతే మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఫైట్ అంతే. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి పైకి లేచి ఆమె వచ్చి లైక్ ఇద్దరు పిల్లల తల్లి. వాళ్ళిద్దరితో పోల్చుకుంటే కొంచెం ఏజ్‌లో పెద్ద. కొంచెం బాడీ కూడా అంత ఫ్లెక్సిబుల్ ఉండదు దానికి ఎట్ ప్రెజెంట్ తనున్న సిట్యుయేషన్‌లో. అయినా కూడా తను పోరాడింది, నిలబడింది, గట్టిగా ఫైట్ చేసింది, గేమ్ ఆడింది. సో, లాస్ట్ టాస్క్‌లో కూడా ఫైట్ ఇచ్చింది, నిలబడింది. సో, వరుసగా ఆమెను తీసేస్తూనే వస్తున్నారు. అవన్నీ తట్టుకుంటూ ఉంది ఈ వీకు. ఈ వీక్‌లో ఆమెను టార్గెట్ చేసినంతగా ఎవ్వరిని టార్గెట్ చేయలేదు. సో, అంత టార్గెట్‌కి గురవుతుందని నాకు తెలిసినా సో, మనవాడు అని అనుకుంటున్న వాడు కూడా వాడి గేమ్ వాడు ఆడుకుంటున్నాడు. నా గేమ్ నన్ను ఆడుకోమన్నాడు అని చెప్పిన తర్వాత కూడా ఆమె గేమ్ ఆమె ఆడుకుంటూ అలాంటివన్నీ బాధలను భరిస్తూ లాస్ట్ వరకు గేమ్ ఆడింది చూడండి. మామూలు విషయం కాదు. సో, తను కూడా సూపర్ అనిపించింది. ఈ ముగ్గురు అండ్ ఆ ముగ్గురికి కూడా బిగ్ బాస్ 300 పాయింట్లు పెట్టి ఈక్వల్ న్యాయం చేశాడు చూడండి. సో, ఎవరు గెలిచినా కూడా టాప్‌లోకి వెళ్ళేలాగా 300 పాయింట్లు పెట్టాడు. ఇక్కడ బిగ్ బాస్ మామ కూడా సూపర్ అనిపించాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తనూజ గారు సో, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ కొట్టేశారు.
సో ఆ ఛాన్స్ గెలిచిన తర్వాత, సో బిగ్ బాస్ మామ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత అలాంటి ఒక నెరేటివ్ ఎందుకు ఇచ్చాడు అనేది ఇక్కడ డౌట్ చాలామందికి. అసలు ఎందుకు తనూజ గారిని డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్గా ప్రకటించేయచ్చు కదా, ఎందుకు ఇదంతా చేశాడు అంటే నాకు అనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది దాని ప్రకారం తనూజ అసలు గెలుస్తుంది అని బిగ్ బాస్ మైండ్లోనే లేదేమో నాకు తెలిసి. ఖచ్చితంగా లేదేమో మైండ్లో. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ ఆ డబ్బులు పెట్టి ఇమ్యూనిటీ కొనుక్కోవడం తనూజ గారు తప్పితే మిగిలిన లోపలికి ఎవరు వెళ్ళినా కానీ కొనేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఎవరి భయం వాళ్ళకుంది. ఇమాన్యుయల్తో సహా ఇమాన్యుయల్కి కూడా భయం ఉంది, సంజన గారికి ఆ భయం ఉంది, బర్నీ గారికి ఉంది, సుమనన్నకు ఉంది, నెక్స్ట్ డెమోన్కి ఉంది, అందరికీ ఆ భయం ఉంది. అందుకనే మ్యాక్సిమము అందరూ తనూజ కానీ లేదంటే ఇమాన్యుయల్ కానీ గెలవాలనుకున్నారు. అందరూ మెజారిటీ ఇమాన్యుయల్ గెలిస్తే ఓకే, లేదా తనూజ గెలవాలనుకున్నారు. ఎందుకంటే తనూజ టాప్ 5లోకి వెళ్ళిపోతే, సో తనూజ ఆల్రెడీ లీడ్లోనే ఉంది, టాప్ 5లోకి బరాబర్ వెళ్ళుద్ది కాబట్టి, సో తనూజానికి సపోర్ట్ చేద్దాం, తనూజాని గెలిపిద్దాం, మన ప్లేస్లో మనం సేఫ్ చేసుకుందాం, అందరం రిస్క్ ఫేస్ చేద్దాం, ఆడియన్స్ ఎవరిని టాప్ 5లోకి పంపిస్తే వాళ్ళు వెళ్దాం అన్న థాట్లో, సో అందరూ హౌస్లో చాలామంది మెజారిటీ సభ్యులు ఎవరైతే గేమ్లో ఉన్నారో ఎక్సెప్ట్ కళ్యాణ్, వాళ్ళందరూ తనూజాకి సపోర్ట్ చేశారంటే ఏదో ఒక పాయింట్లో కేవలం వాళ్ళ గేము వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే సపోర్ట్ చేశారు తప్పితే అక్కడ ఎవరికి కూడా ఆ అమ్మాయిని సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని టాప్లో పెట్టి ఆ అమ్మాయికి ఎలివేషన్ ఇవ్వాలని ఎవరికి లేదు అక్కడ. ఓకేనా, ఎవరికి లేదు. కేవలం వాళ్ళ స్వార్థము, వాళ్ళ టాప్ 5 అందరూ రిస్క్ జోన్లో ఉంటే ఆడియన్స్ త్రూ వెళ్ళొచ్చు, ఛాన్సెస్ మనకు ఉంటాయి అని చెప్పి, సో వాళ్ళ ఛాన్సెస్ని వాళ్ళు ఎక్కువగా పెట్టుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు వెళ్ళినా, సుమన్ వెళ్ళినా, సంజన గారు వెళ్ళినా, సో అది ఛాన్సెస్ అనేవి తగ్గుతూ వస్తాయి, ఆ పర్సంటేజ్ తగ్గుద్ది. ఆ పర్సంటేజ్ తగ్గకూడదు అంటే ఇమాన్యుయల్ అన్నా గెలవాలి, తనూజ గారన్నా గెలవాలి. తనూజ గారికి గెలిస్తే ఇంకా సూపర్ ఉంటుంది హ్యాపీగా, ఎందుకంటే ఆమె లీడ్లో ఉన్నారు, ఆమె విన్నర్ మెటీరియల్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. అండ్ టాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు బాటంలో ఉన్న వాళ్ళని రానివ్వకూడదు అనుకున్నారు. బాటంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో మన ముగ్గురులో ఎవరైనా మేము వెళ్ళాలి తప్పితే వేరే వాళ్ళు వెళ్ళకూడదని వీళ్ళు అనుకున్నారు. సో మామూలు గేమ్ కాదు, ప్రతి ఒక్కడు గేమ్ ఆడాడు అక్కడ. సో ఎవరికి విలువలు లేవు, ఎవరికి విశ్వసనీయత లేదు, ఏమీ లేదు, అంతా గేమే. లిటరల్లీ బర్నీ గారు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మామూలు పర్ఫార్మెన్స్ కాదు, అది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఎన్న తలైవ పర్ఫార్మెన్స్ అసలు బర్నీ గారు, అది మామూలు పర్ఫార్మెన్స్. బర్నీ గారికి ఒక క్లారిటీ ఉంది, సంజన గారికి రిస్క్ జోన్ ఉంటుంది అని బర్నీ గారికి తెలుసు. 2 సార్లు నామినేషన్స్లోకి వెళ్ళొచ్చిన, డేంజర్ జోన్లోకి వచ్చిన సంజన గారిని ఎవడైనా వాడిని పంపిస్తాడా అని, మరి నిన్నెందుకు ఇచ్చారా సంజన గారికి అంటే అప్పటికి బర్నీ గారు లీడ్లో ఉన్నారు. సో సంజన గారికి కూడా ఇద్దాము ఒక ఫెయిర్ ఛాన్స్. మనం బర్నీ గారు స్మార్ట్, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత బర్నీ గారి గేమ్లో బహుత్ మార్పులు ఆగాయా. సో ఆ బహుత్ మార్పుల్లో ఇదొక మార్పు అనమాట. సో మామూలు విషయం కాదు. తనూజ గారికి ఇస్తే ఏం జరుగుద్ది ఏంటి అనేది బర్నీ గారికి తెలుసు. మరి బర్నీ గారు తనూజ గారికి ఇచ్చాడు అన్నప్పుడు ఆ ఎమోషన్ అక్కడ సడన్గా ఎందుకు వచ్చిందో తెలియలా. దానికి ముందు అంత ఎమోషన్ లేదు, దాని తర్వాత తనూజ వచ్చి ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడుకుంది నన్ను తీయొద్దు అని ఆ నెక్స్ట్ గేమ్కి. అప్పుడు ఆయన ఎక్కిరిస్తూ మాట్లాడతాడు నార్మల్గా. మరి అప్పుడు కూడా ఉండొచ్చు కదా, మరి ఎందుకు ఆ క్షణానికి ఆ పాయింట్ వచ్చినప్పుడు, అంటే తన ద్వారా ఆ అమ్మాయికి మేలు జరుగుతుంది అన్నప్పుడు ఆ మేలు హైలైట్ అవ్వడం కోసం ఏడ్చాడేమని అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఆయన ఆడిన గేమ్ని తప్పుపట్టను, ఆయన వేసిన మూవ్ని తప్పుపట్టను, కానీ అక్కడ ఏడవకపోయి ఉంటే అబ్బా ఏం ఆడాడరా గేము, ఏం వేసాడరా మూవ్, ఏం పెట్టాడరా సంజనాకి స్కెచ్ అని అనుకోవచ్చు. కానీ ఆ ఏడుపు ఏదైతే ఉందో ఆ స్కెచ్ని, ఆ మూవ్ని, ఆ ఆలోచనని డామినేట్ చేసి అదొక రకమైన ఫేక్ ఏడుపులాగా, అదొక రకమైన ఫేక్ ఎమోషన్ లాగా అక్కడ కనిపించింది, అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అంతే తప్పితే అదేదో జెన్యున్గా ఏడ్చినట్టయితే క్లియర్గా కనపడలేదు. ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలన్న థాట్లో కూడా ఆయన పెద్ద లేడు. కాకపోతే ఆయన ఆ పాయింట్స్ ఎవరికి ఇస్తే ఆయనకి రిస్క్ ఉండదు అని అనుకున్నప్పుడు, సో అది కళ్యాణ్ కూడా వచ్చి మాట్లాడతాడు ఆయనతోటి. ఆయన కూడా కళ్యాణ్తో అదే చెప్తుంటాడు, నాకు అంత పిచ్చు అనేం కాదని. సంజన గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సంజన గారి దగ్గరికి వెళ్ళి సంజన అన్న ప్లీజ్ అన్న నాకు ఇవ్వండి అన్న అంటే, నేను ఆలోచించుకోవాలమ్మా, మొత్తం ఆలోచించుకోవాలి, ఈ జర్నీ మొత్తం ఆలోచించుకొని అప్పుడు డిసైడ్ చేస్తా, ఈ జర్నీ మొత్తం ఆలోచించుకొని అప్పుడు డిసైడ్ చేస్తా అన్న బర్నీ గారు. మరి సుమనన్న ఆ జర్నీ మొత్తం ఆలోచించుకొని ఈయనకి ఇచ్చినప్పుడు మాత్రం ఈయన తీసుకోవాలి. అప్పుడు ఈయన లీడ్లో ఉంటాడు కాబట్టి ఈయన కొంచెం పర్లేదు. మరి ఆ అమ్మాయి అప్పుడు సంజన గారికి ఇవ్వచ్చు. ఇప్పుడేంటి, ఇప్పుడు సంజన గారికి ఇస్తే సంజన గారు ఎక్కడ టాప్ 5లోకి వెళ్ళిపోతారు అన్న థాట్లో ఆయన ఉంటాడు కాబట్టి ఆయన తెలివిగలడు. సో ఎవరి తెలివితేటలు వాళ్ళు ఉపయోగించారు ఇక్కడ. ఓకేనా, అదే నేను చెప్తుంది, జెన్యున్గా ఎవరికి హెల్ప్ చేసుకోలేదు. ఒకరికి హెల్ప్ చేస్తున్నాము అంటే దాని వెనక చాలా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం మాత్రమే ఈ వీక్ అంతా గేమ్స్ జరిగాయి.
సో ఓకేనా, జెన్యూన్ హెల్ప్ కానీ, ఫ్రెండ్షిప్ బాండ్ కానీ, నాన్న కూతురు బాండ్ కానీ, అమ్మ కొడుకు బాండ్ కానీ, ఫ్రెండ్ బాండ్ కానీ ఏమీ లేవు. ఈ వారం ప్యూర్ బిజినెస్, ప్యూర్ కమర్షియల్ వేలో గేమ్ జరిగింది. అసలు ఇలాంటి గేము ఈ వారంలో జరుగుతుందని చెప్పి నా భూతో నా భవిష్యత్తు అసలు అనుకోలేదు. బిగ్ బాస్ టీంకి నిజంగా శాల్యూట్ చెప్పాలి. అద్భుతమైన గేమ్ పెట్టాడు బిగ్ బాస్. అసలు మామూలు గేమ్ కాదు. ఎవరి బుర్రలు వారు అసలు పాదరసాల్లా గదిలే. అసలు ఫస్ట్ వాళ్ళ సేఫ్టీని చూసుకుంటూ వాళ్ళు గేమ్ ఆడారు చూసారా, ఈ టెన్షన్ని బిల్డ్ చేశారు. నాకు అసలు మజా వస్తుంది. అసలు ఈ వీక్ గేమ్ అయిపోయింది కానీ ఏమన్నా మజా వచ్చిందా? స్టార్టింగ్ చూసుకున్నప్పుడు తుప్పాస్ గేమ్ అని అనుకున్నాం కానీ ఈ గేమ్ని ముందుకు తీసుకొస్తూ వచ్చిన విధానం బిగ్ బాస్ టీంకి నెక్స్ట్ లెవెల్. అసలు మామూలు కూడా కదా. అసలు దానికోసమైనా మీరు లైక్ కొట్టచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఓవరాల్గా ఇదే ఉంటుంది. సో ఆ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఆ వాటర్ పూల్ టాస్క్ ఏదైతే ఉందో, ఆ వాటర్ పూల్ టాస్క్ మామూలు టాస్క్ కాదయ్యా. తనూజా గారిలోకి సడన్గా ఏదో వచ్చేసాడు, ఎవరో ఒకడు వచ్చేసాడు. మామూలు కూడా కాదు. ఆ రోజు గౌరవాన్ని ఆపేశాను, ఆ రోజు నేను నిఖిల్ని పట్టేసుకున్నాను, ఈ కైండ్లో అసలు ఏంది ఆ అమ్మాయి లోపల కసి, ఆ కోపం లిటరలీ కనిపించింది. నాది ఇసిరేస్తావా, నువ్వు సంగతి చూస్తా చూడు, నాది ఇసిరేస్తావా అని చెప్పి నీళ్ళలోకి ఆ ఇమాన్యుయల్ని పట్టుకొని ఆ పిల్ల లాగటము ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఆ పిల్లని మధ్యలో వచ్చేస్తుంది. ఎవ్వరూ కూడా తక్కువగా అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. నేను ఏదో కించపరుస్తూ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. పొరపాటున వచ్చేస్తుంది ఆ పిల్ల అని. బికాస్ ఆఫ్ మా నెల్లూరు స్లాంగ్ అలాగే ఉంటుంది. ఓకేనా, ఆ పిల్లోడు ఇలాగే వచ్చేస్తుంది భాష. తప్పుగా ఎవరు అనుకోవద్దు. అది తప్పుగా మాట్లాడినట్టు కూడా కాదు. ఓకేనా. సో తనూజా గారు అసలు ఇమాన్యుయల్ని ఆ ఉడుము పట్టేట్టు పడతారు. సంజన గారు గేమ్ ఆడుతూ ఉంటే ఇక్కడ ఇమాన్యుయల్ మాట్లాడతారు. పిచ్చి, మన ఇద్దరం కొట్టుకుంటా ఉంటే బయట వాళ్ళు గెలుస్తారు, ఆవిడ గెలుస్తుంది, బయట వ్యక్తి గెలుస్తారు అన్నట్టు మాట్లాడతాడు. అది ఆమెకి బాగా కోపం వస్తుంది. ఇంకా ఆమె కోపం వచ్చి అసలు ఇమాన్యుయల్దే లాగుతుంటుంది లేదా యాక్చువల్గా. ఎందుకంటే ఇమాన్యుయల్ది తీసేస్తుంటే ఇద్దరు కలిసి ట్రై చేస్తుంటే ఏదో ఒక పాయింట్లో జరగవచ్చు. అసలు మామూలు గొడవ జరగలేదు, బీభత్సమైన గొడవ. అసలు తనూజా గారు ఇంకా ఇమాన్యుయల్కి అర్థమైంది, ఓరి ఈ పిల్ల నన్ను వదిలేటట్టుకు లేదురా నాయన, ఎందుకు వచ్చిన గొడవ స్వామి, ఆ పక్కకు లేస్తే ఆ పిల్ల అదేదో పడేసుకొని తర్వాత మనం తెచ్చి పెట్టుకుందాం, లేకుంటే నన్ను గెలవనిచ్చేటట్టుకు లేదు ఈ పిల్ల అని చెప్పి ఇమాన్యుయల్ ఆ పక్కకు వచ్చేస్తే తనూజా సరే కానీ నువ్వు చేసుకోపో అని చెప్పి ఆ అమ్మాయి అది పడేసిన దాకా అమ్మాయి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి అది పడేసిన తర్వాత మళ్ళీ తెచ్చి 2 పెట్టుకొని ఇంకా నా కుదరా స్వామి అని చెప్పి ఆ 2 పట్టుకొని అక్కడ నిలబడిపోయాడు. దాని తర్వాత సంజన గారు తనూజ జోలికి వచ్చింది, ఇమాన్యుయల్ జోలికి వస్తుంటే సంజన గారు నా జోలికి రావద్దు అని చెప్పి ఉంటుంది. అయినా సంజన గారు తగ్గట్లేదు. ఇసిరేస్తూ ఉన్నారు, తెచ్చుకుంటున్నారు, ఇసిరేస్తూ ఉన్నారు. ఫైనల్గా సంజన గారు అక్కడ 2 పెట్టారు. అక్కడ అసలు హైలైట్ ఏంటంటే ఇమాన్యుయల్ కూడా పక్కకి వెళ్ళిపోతే సంజన గారు 2, 3 పెట్టి బిగ్ బాస్ బజర్ కొట్టు ప్లీజ్ బిగ్ బాస్ బజర్ కొట్టు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఫస్ట్ టైం బిగ్ బాస్కి ఆర్డర్ వేయటం బజర్ కొట్టమని చెప్పి. నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు అసలు ఎప్పుడు అట్లా అడుగుంటలేదు ఎవరు. సంజన గారు భలే అడిగారు అనిపించింది. అసలు కొత్తగా అడిగారు. అసలు బజర్ కొట్టు బిగ్ బాస్, బజర్ కొట్టు, నేనే గెలుస్తానని చెప్పి. నెక్స్ట్ లెవెల్ అసలు అది భలే అనిపించింది. దాని తర్వాత వచ్చేసరికి సో ఇమాన్యుయల్ 2 పెట్టాడు. సో సంజన గారు కూడా 2 తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది ప్రాపర్గా సెట్ అవ్వలేదులేండి. 2 జస్ట్ కొంచెం బయట ఉంది. అప్పుడు బిగ్ బాస్ మామ బజర్ కొట్టాడు. అప్పుడు సంచాలక చేతిలో ఉంటుంది కదా గేమ్. బిగ్ బాస్కి ఏంది, సంచాలకులు లాక్ చేయడం కావాలి, డిస్కషన్స్ కావాలి. ఒకళ్ళని విన్ చేయడం బిగ్ బాస్కి కావాల్సింది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు బిగ్ బాస్ ఒకరిని గెలిపించాలని ఎప్పుడు అనుకోడు. ఒక డిస్కషన్ని క్రియేట్ చేయాలి, దాని త్రూ గొడవని క్రియేట్ చేయడం అనేది బిగ్ బాస్ ఇంటెన్షన్. ఒకరిని ఎవరినో గెలిపిస్తే బిగ్ బాస్కి వచ్చేది లేదు, పోయేది లేదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో అప్పుడు మన చూస్తా అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ లేదు సంజన గారిది బయట ఉంది. తనూజ బజర్ కొట్టిన తర్వాత లాగింది, కానీ బజర్ కొట్టక ముందు కూడా సంజన గారిది బయటే ఉందన్నారు. బట్ సంజన గారిది అయితే ప్రాపర్ ఫిట్ అవ్వలేదు అక్కడ. సో ఫిట్ అవ్వనప్పుడు ఏంటంటే ఇక్కడ సుమన్ అన్న కూడా లేదు అవును ఉంది అని అంటుంటారు. సంజన గారు ఇక్కడ బాధపడుతూ ఉంటారు. సంజన గారు ఇంకా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అసలు మామూలు కూడా కాదు, సంజన గారు నెక్స్ట్ లెవెల్ బాధపడుతూ ఉంటారు. పాపం చాలా బాధపడుతూ ఉంటాయి. ఎక్కడ రాసింది తను, ఒక్క నిమిషం ఆగండి. బజర్ వల్ల ఫైర్ అయ్యింది ఉంది బజర్ వేరే వాళ్ళు అంటున్నాడు చూడు, అది చూడుతా వేరే వాళ్ళు వస్తున్నారు చూడు తనూజ అన్నాడు. సో నేను ఎందుకు ఉండాలి బిగ్ బాస్ ఈ హౌస్లో, నేను ఎందుకున్నాను రా నా కర్మ ఈ హౌస్లో ఉండటం, నా కర్మ అనవసరంగా ఉన్నానని చెప్పి సంజన గారు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే సంజన గారిని వేరే వాళ్ళు అనేసరికి ఆమె ఏమనుకుంది, సో ఆమెకు వచ్చిన తెలుగు లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు కదా. సో వేరే వాళ్ళు అనేసరికి ఆమె చూసా అంటే లైక్ నేను అంత పరాయిదాన్ని అయిపోయానా అన్న సెన్స్లో ఆమె ఆలోచించింది.
సో కాకపోతే ఇక్కడ ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ ఏంటి, మన ఇద్దరం గేమ్ ఆడాలనుకున్నాం కదా, మన ఇద్దరం కలిసి గేమ్ ఆడాలనుకున్నాం కదా. సో ఇప్పుడు చూడు మన ఇద్దరం కాకుండా వేరే పర్సన్ అంటే లైక్ మూడో పర్సన్ గెలుస్తుంది, ఆ గేమ్లో మూడో పర్సన్ సంజన గారే కదా. సో సంజన గారు గెలుస్తున్నారన్న పాయింట్లో అబ్బాయి మాట్లాడారు. బట్ సంజన గారికి ఏంటంటే పరాయి వ్యక్తి లాగా కనిపించానా నేను వాడికి, నేను మా అమ్మ అన్నాడు ఇన్ని వారాల నుంచి, ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి నేను పరాయి దానిలాగా కనిపించానా అన్న దాంట్లో ఏడుస్తుంటాడు. ఒకసారి మైకి ఇమాన్యుయల్ మైక్ లేదనమాట, మైక్ ఇవ్వాలంటే వద్దు మాట్లాడుతురా, నా ఏడుపు నన్ను ఏడవనిరా, నువ్వు మాట్లాడుతున్నా, నా ఏడుపు నన్ను ఏడ్చుకొని అని చెప్పి సంజన గారు అంటే మీరు ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు సంజన గారు, నేను అలా కాదు అనింది, ఓకేనా, మూడో వ్యక్తి వస్తారు మన ఇద్దరం కొట్టుకుంటుంటే అన్నాను తప్పితే గేమ్ పరంగా అన్నాను, మీరు నన్ను లాగలేదా అంటే అది గేమ్ రా ఇమాన్యుయల్, అది గేమ్, మరి ఇది కూడా గేమే కదండి, ఇది కూడా గేమే కదా. యాక్చువల్గా రెండు గేమే, బట్ సంజన గారు ఏంటంటే ఆ పరాయి మనిషి అన్న థాట్లోకి సంజన గారు వెళ్ళిపోయారు. సో అదొక్క పాయింట్ సంజన గారికి ప్రాపర్ కమ్యూనికేట్ అవ్వలేదు. సో దానివల్ల సంజన గారు ఫీల్ అవుతా ఉన్నారు. మేబీ దాని తర్వాత అర్థం చేసుకుంటారు. సంజన గారు చాలా గట్టిగా హర్ట్ అవుతారు. ఇమాన్యుయల్ కూడా పాపం చాలా బాధపడుతుంటారు. ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారండి ఈరోజు, ఈ వీక్ అంతా అసలు దాని గురించి అంటే లైక్ తిడుతూనే ఉంది కదా పాపం ఇమాన్యుయల్ని. ఈ వీకే కదా, యాక్చువల్గా లాస్ట్ వీకే సంజన గారు గట్టిగా తిట్టాలని అనుకున్నారు, గట్టిగా అనాలనుకున్నారు ఇమాన్యుయల్ని. బట్ ఇప్పుడు ఎట్లయితే ఫీల్ అవుతున్నాడో అప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతాడు, దూరం అయిపోతాడని చెప్పి లాస్ట్ వీక్ అనలేదంట ఇమాన్యుయల్ని. సో ఈ వీక్ అంటున్నారు సంజన గారు ఇంకా తప్పక. ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు బిగ్ బాస్ అడుగుతారు. బిగ్ బాస్ అడిగినప్పుడు సార్ ఎక్కడ మన బర్నీ అన్న సుమన్ అన్నతోటి ఇద్దరివి ఉన్నాయి కదా, నేనైతే చూసాను ఇద్దరివి ఫిట్ అయ్యే ఉన్నాయి, ఇద్దరివి ఫిట్ అయ్యాను, రెండు ఫిట్ అయ్యే ఉన్నాయి అంటే లైక్ ఆయన ఇప్పుడు అసలు ఏమన్నా అసలు ఆయన ఎంత తెలివితేటలు అంటే బర్నీ గారివి, మీరు కనిపిస్తున్న బర్నీ గారు కాదు, ఆ కనిపించని ఆ మనిషి వెనకున్న బర్నీ గారిని నేను చెప్తా చూడండి. యాక్చువల్గా సంజన గారిని గెలిపించాలో ఆయనకు కూడా లేదు, ఆయన గెలిపించరు కూడా సంజన గారిని. దానికి ఆయన చెప్పే ఆయన మనసులో ఏముంటుంది తెలుసా, అప్పటికి ఆ టైంకి అది యాక్చువల్గా బయటికి చెప్తారు తర్వాత. ఆయన మనసులో ఏముంటుంది, ఇద్దరివి ఫిట్ అయ్యే ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను ఇద్దరు ఫిట్ అయ్యి ఉన్నాయి కదా, ఇద్దరివి ఫిట్ అయ్యి ఉన్నాయి అంటే ఆయన వాళ్ళందరూ చెప్తున్నా కదా సంజన గారి కొంచెం ఫిట్ లేదు అని చెప్పి డెమోన్ చెప్తున్నాడు, కళ్యాణ్ చెప్తున్నాడు, ఇమాన్యుయల్ చెప్తున్నాడు, బర్నీ గారికి అంత కొంచెం కనిపించింది, అయినా కూడా బర్నీ గారు ఏం పాయింట్ ఆఫ్ చెప్తున్నాడు, ఇద్దరివి రెండు కరెక్ట్గానే ఉన్నాయి, రెండు కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఒకళ్ళే విజేతను ప్రకటించమంటారు, ఆ విజేతను ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఆయన ఏం పాయింట్ చెప్పాలో ఆయనకు ముందే తెలుసు. సో అందుకని చెప్పి ఆయన చాలా తెలివిగా ఓకే అంటే బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ బజర్ మోగే టైంకి సంజన గారివి ఉన్నాయి అండ్ ఇమాన్యుయల్వి కూడా రెండు ఫిట్ అయి ఉన్నాయి బిగ్ బాస్ అంటారు. యాక్చువల్లీ ఆ సంజన గారు అంత ఫిట్ లేదు, ఈజీ డెసిషన్. కాకపోతే కర్రా విరగకుండా పాము చావకుండా సో ఫస్ట్ ఇద్దరి పేర్లు చెప్తారు, అప్పుడు బిగ్ బాస్ విజేతను ప్రకటించాడు అన్నప్పుడు ఎస్ విజేత, ఎస్ బిగ్ బాస్, ఎస్ బిగ్ బాస్ అంటాడు ఆయన. అంటే బిగ్ బాస్ ఇలా అడుగుతారని ఆయనకు తెలుసు ముందే, మామూలుడు కాదు బర్రీ అన్న, తెలివిగలడు, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత బహుత్ ప్లాన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. సో అప్పుడు బర్నీ అన్న ఇమాన్యుయల్ బిగ్ బాస్ అంటాడు. అదేంటి సంజన గారు కొంచెం ఇక్కడ స్టూపిడ్ లాగే మాట్లాడతారు కొంచెం, అంటే లైక్ ఇద్దరికి ఈక్వల్ ఉన్నాం కదన్న, ఇద్దరికి 150 పాయింట్స్ ఎట్ట అవుతారు. సో బర్నీ అన్న మైండ్లో ఒకటి ఉంది. సో వాళ్ళిద్దరిలో ఫస్ట్ ఆ రెండు ప్లాంక్స్ పెట్టింది ఎవరు, ఇమాన్యుయల్. సో ఆ పాయింట్ మీద ఆయన ఇద్దామని ఫస్ట్ నుంచి ముందే ఫిక్స్ అయిపోయినాడు. సో దానికే వాళ్ళు ఏదైతే డిబేట్ నడుపుతున్నారో అది కొంచెం బయట ఉంది లోపల ఉందని, సంజన గారు లేదు ఫిక్స్ అయిందో అది ఇదని, ఆ డిబేట్కి ఆయన వెళ్ళాలనుకోవట్లేదు, ఓకేనా. ఆ డిబేట్లో ఆయన సంజన గారికి మద్దతుకి పలికాడు అది ఫిట్ అయిందని. ఎందుకు ఈ పాయింట్ మీద సంజన గారిని తీసేయాలని ఫిక్స్ అయినాడు కదా. సో ఆ పాయింట్ పెద్ద అవసరం లేదు ఆయనకి, తెలివిగల్లోడు బర్నీ అన్న, మా ఓలోడు కాదు అసలు. సో సంజన గారిని తీసేస్తారు, పీకేస్తారు. ఇక్కడ ఉంది అట్లా కాదన్న, ఇద్దరికి సమానంగా ఇవ్వన్నా ప్లీజ్ అన్న అంటారు. సమానంగా ఎట్లా ఇస్తారండి, ఒక్కరికే కదా ఇవ్వాలంటే, నేను కూడా 100 టాస్కుల్లో సంచాలకంగా చేశానన్నా, నేను కూడా కరెక్ట్గా ఇస్తానంటే సో వాట్ అయితే మీరు సంచాలకం చేస్తే ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానన్నా అంటారు. అలా కాదన్నా న్యాయం చేయమంటారు అంటే ఇంకా అంతకన్నా న్యాయం చేయలేరులేండి సంజన గారు. అక్కడ ఇమాన్యుయల్కి ఇవ్వడంలో తప్పే లేదు. సంజన గారు ఏమంటారు అంటే అన్న ముందు పెట్టడం కాదన్నా ఆఖరిది ప్లాంక్ ఎవరైతే పెడతారో వాళ్ళే గెలిచినట్టన్నా అని సంజన గారు అంటారు. పోనీ ఆ పాయింట్లో చూసుకున్నా కూడా సంజన గారిది ప్రాపర్గా లేదు కదా అక్కడ. సో అంత పెద్ద అన్యాయం సంజన గారికి జరిగినట్టు అక్కడ ఎక్కడా కనపలేదు. సో దాని తర్వాత తనూజ గారు కూర్చొని సంజన గారు ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటారు. తనూజ గారు తగులుకుంటారు ఇమాన్యుయల్ని, నాది ఎందుకు పడేసావు బయట ఆ స్విమ్మింగ్ పూల్లో, నీది తీసి నేను ఇక్కడ పడేసాను, నువ్వు నాది అక్కడ పడేసావు బయట అని చెప్పి తనూజ గారు ఏడుస్తుంటారు. పాపం ఆ టైంలో ఇమాన్యుయల్ తప్పేం లేదు, అందరూ పీకేసి ఇసిరేస్తా ఉన్నాడు. సో అది కూడా పట్టుకొని ఇసిరేసాడు. అది ఆ కలర్ ఏం కలర్ అని చూసుకొని ఆగి నిదానంగా పట్టుకొని ఇసిరేసేంత టైం అక్కడ లేదు ఇమాన్యుయల్కి. పట్టుకున్నామా ఇసిరేసామా స్విమ్మింగ్ పూల్లోకి అన్నట్టు ఇసిరేస్తా ఉన్నాడు. సో కాబట్టి ఆ టైంలో కూడా ఇసిరేసాడు. ఆ ఇసిరేసరికి అమ్మాయికి ట్రిగ్గర్ అయింది. తప్పితే ఇమాన్యుయల్ మరీ అంత ఇంటెన్షనల్గా చేశాడని లేదు. నేను ఎందుకు చేస్తాను ఇంటెన్షనల్గా, నేను ఎవరు చూసుకోలేదు పడేసాను అని చెప్పి
ఇమాన్యుయల్ అక్కడ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో దాని తర్వాత తనూజ గారు వచ్చి ఇప్పుడు ముగ్గురులోంచి ఒకరిని తీసేయాలి కదా గేమ్లో నుంచి, ఒకళ్ళు ఇద్దరు ఆడాలి కదా. తనూజ గారు బర్నీ గారిని అడుగుతుంటారు, ప్లీజ్ నన్ను తీయొద్దు అంటే, నేను ఎలా తెలుస్తానులే, నేను ఆలోచించుకొని తీస్తాను తీసానంటే, తర్వాత అమ్మ వెళ్ళిపోద్ది. దానికి అది చూడు ఇప్పుడు అమ్మాయి చూడు ప్లీజ్ నన్ను తీయొద్దు అంటే, అదే నేను అడిగితే అవును నాకు హెల్ప్ చేశాడు ఇట్టగా మాట్లాడతారు కరెక్ట్ గారు. అవును నాకు హెల్ప్ చేసాడు, వాడిని ఎట్లా ఇచ్చాను, ఇప్పుడు మాత్రం ప్లీజ్ నన్ను తీయొద్దు నన్ను అట్లా. ఆయన మా ఊళ్ళోడు కదా ఆయన, అసలు ఆయన అది కామెడీగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడా, లేకుంటే ఆ అమ్మాయిని ఇమిటేట్ చేయటము, లేకుంటే ఆ అమ్మాయిని అలాగా మాట్లాడటము వాళ్ళకి అలా అనుకున్నా అంటే, సో ఒక పాయింట్లో దాన్ని మనం ఇంకా నేను సరే ఏదో ఆయన కొంచెం ఎంటర్టైన్ చేయాలి అన్నట్టుగానే మాట్లాడాడులే అనుకుంటున్నాను నేనైతే. ఏదో కించపరిచేలాగా మాట్లాడాడు, అమ్మాయిని అవమానించేలాగా మాట్లాడాడు. ఎందుకంటే ఆ అమ్మాయి మరి అట్లా మాట్లాడదు కదా. సో లేదు అమ్మాయి ఇంకా ముద్దుగా మాట్లాడుతుంది కాబట్టి ఇటు మాట్లాడాడంటే ఇంకా అది కించపరిచినట్టు అయింది. ఒక పాయింట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేనైతే మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయడానికి అనుకున్నా. సో దాని తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఇంకా దాని తర్వాత కళ్యాణి కూడా ఎక్కిరిస్తాడు ఆయన. మా వాడు కూడా కాదు, వాడు కూడా నాకు హెల్ప్ చేయడు అంటే నాకు హెల్ప్ చేయడు అని చెప్పి కళ్యాణ్ కూడా అంటుంటారు. నేను దాన్ని సర్కాస్టిక్ వేలోనే అనుకుంటున్నాను, చాలా సరదాగానే తీసుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో దాని గురించి కామెంట్ చేయండి. సో దాని తర్వాత బర్నీ గారు ఇంకా ఎవరి పేరు చెప్తారు, సంజన గారు ఫస్ట్ పైకి లేచి అక్కడ ఇమాన్యుల్ పేరు చెప్తారా, చెప్పలేరు. సో తనూజ గారి పేరు చెప్పి సైలెంట్ ఉంటారు. ఎందుకంటే సంజన గారికి తెలుసు సంజన గారిని తీసేస్తారని, బరాబర్ తెలుసు సంజన గారికి తీసేస్తారని, ఖచ్చితంగా తీసేస్తారని తెలుసు సంజన గారికి. ఆడ పాయింట్సే ఇవ్వలేదు బర్నీ అన్న, అప్పుడే ఆమెకు క్లారిటీ వచ్చి ఉంటుంది, ఓహో వీళ్ళు నన్ను కూడా రిస్క్ జోన్లో పెడుతున్నారని. ఇంకా అలాంటి ఆమెను గేమ్ ఆడిస్తారని సంజన గారికి తెలుసా. సో మరి సంజన గారికి తెలియనప్పుడు, ఆ విషయం క్లియర్గా సంజన గారికి తెలిసినప్పుడు, ఆమెను ఆడినప్పుడు ఇమాన్యుల్ కూడా తనూజ గారి పేరే చెప్తాడని చెప్పి ఆల్రెడీ సంజన గారి మొహం మీద అంత క్లియర్గా పొద్దున్నే చెప్పినప్పుడు, నేను సపోర్ట్ చేయలేను మమ్మ నీకు, ఆ పిల్ల నా కోసం ఈ వారం అంతా ఆడింది, సో నేను ఆ పిల్లకి సపోర్ట్ చేస్తాను మాటిచ్చేస్తానని చెప్పిన తర్వాత సంజన గారు చాలా తెలివిగా చాలా నీట్గా ఇమాన్యుల్ పేరు చెప్పకుండా తనూజ పేరు చెప్పాడు. తనూజ పేరు చెప్పారు సంజన గారు, మామూలు కాదు. ఇప్పుడు ఇమాన్యుల్ సంజన గారి పేరు చెప్తాడు, నెక్స్ట్ డెమోను సంజన గారి పేరు చెప్తాడు, తనూజ సంజన గారు, ఇమాన్యుల్ సంజన గారు, కళ్యాణ్ సంజన గారు, భరణి గారు సంజన గారు, సుమనన్న సంజన గారు, మొత్తం హౌస్ అంతా సంజన గారి పేరు చెప్పుద్ది. బయట నుంచి చూసే వాళ్ళకి సంజన వర్సెస్ హౌస్ మేట్స్ లాగా కనిపిస్తుంది, సంజన గారి టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ టార్గెట్ చేశారు, ఖచ్చితంగా. టార్గెట్ చేయడం అంటే ఏంటి, ఆమెను టాప్ 5లోకి రానివ్వకూడదు, అదే కదా టార్గెట్. ఇప్పుడు ఆమె కానీ ఇవన్నీ దాటుకొని టాప్ 5లోకి వస్తే మైండ్ బ్లాక్ అవుతుంది అయ్యా ఒక్కొక్కటి కంటెస్టెంట్కి, బర్ర ఉంటుంది అసలు. నెక్స్ట్ టాస్క్ జరుగుద్ది, సంజన గారు సంచాలకుగా ఉంటారు. ఇక్కడ ఈ టాస్క్లో ఇమాన్యుల్కి కొంచెం ఆ కాలు పెరగడము. ఇక్కడ హైలైట్ ఏంటంటే నవ్వు వచ్చింది, కాకపోతే చూస్తే కొంచెం సీరియస్గా కొంచెం కోపం కూడా వచ్చింది. తనూజ గారు పో కమాన్ పో తనుజ పోరా పోరా పో వెళ్ళు అంటుంటే ఆమె యాక్చువల్గా పో అంటే ఆమెకి ప్రాపర్ తెలుగు రాదు, ఈమెకి ప్రాపర్ తెలుగు అర్థం కాదు. సో ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే ఆమె సంజన గారికి వచ్చిన తెలుగు డిఫరెంట్ తెలుగు, ఆమెకు కొంచెం డిఫరెంట్ తెలుగు వచ్చు. సో దాన్ని ఏంటి లోపలికి ఆ కమాన్ తనుజ లోపలికి వెళ్ళిపోద్ది కమాన్ ఇంకొంచెం ట్రై చేయి లోపలికి, అలా అంత చెప్పలేదు కదా. సో అందుకని పో అంటుంటారు. యాక్చువల్గా ఏంటి పో అంటే బెల్లులు బొమ్మంటున్నారు లోపలికి. సో పంపించు బెల్లులు లోపలికి పంపించు అని చెప్పి వచ్చేసా దగ్గరికి వచ్చేసా బెల్లులు లోపలికి పంపించాలి. సో దానికి అమ్మాయికి దాని తర్వాత నువ్వు హ్యాండ్తో టచ్ చేసావు అంటే పో అంటారేంటండి, పో అంటే నీ హ్యాండ్తో టచ్ చేయలేదండి, పో అంటారండి, వెళ్ళిపోమంటారండి, నన్ను ఎలిమినేట్ అయిపోమనంటే ఒరే అది కాదయ్యా తల్లే పో అంటే నేను మోటివేట్ చేస్తున్నాను అంటే మోటివేట్ చేస్తున్నాను, అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి. సో మన ఇమాన్యుల్కి కాలు పెరుగుతుంది. సో బిగ్ బాస్ లోపలికి పిలుస్తాడు కన్ఫెషన్ రూమ్లోకి. సో మెడికల్ రూమ్లోకి పిలిచి కొంచెం స్ప్రేలు గీళ్ళు కొట్టి కొంచెం వస్తాడు ఇమాన్యుల్. అయినా కానీ ఇమాన్యుల్ గెలుస్తాడు. సో 11 బెలూన్స్ ఇమాన్యుల్ వేస్తాడు, 10 బెలూన్స్ ఈ అమ్మాయి వచ్చింది. చాలా క్లోజ్ మార్జిన్తో పోద్ది అమ్మాయి. సో అది పడి ఉంటే మేబీ ఈక్వల్ చేస్తుండేవాడేమో బిగ్ బాస్ మామ, లేకుంటే ఇంకొక దానికి ట్రై చేస్తుండేవాడేమో. సో ఇంకా అప్పటికి గెలిచేశాడు కాబట్టి ఇమాన్యుల్ 11 బెలూన్స్. సో చాలా స్కోప్ ఇచ్చాడు. ఆ అమ్మాయి లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత పడిపోతా ఉంది. సో ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి కాలుతో కానీ కొడుతుంటాం కానీ చేస్తుంటే మేబీ గెలిచేసేది. బట్ ఇమాన్యుల్ ఆ పెయిన్లో కూడా గెలవడం అనేది సూపర్ అంతే. సో ఇమాన్యుల్ బాబు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏమవుతుంది టాస్క్. సో ఇప్పుడు ఏమైతే ఇమాన్యుల్ 1 అవుతుంది. దాని తర్వాత లాస్ట్ టాస్క్, ఫైనల్ టాస్క్, ముగ్గురు యోధులు నిలబడ్డారు. సో ముగ్గురు యోధుల్లోకి 300 పాయింట్లు ఇచ్చి గెలుస్తారు. ఆబ్వియస్లీ ఇమాన్యుల్ ఓడిపోయి మన తనూజ గారు విజయ పతాకం ఎగరేస్తారు. తనూజ గారు విజయ పతాకం ఎగరేసి లోపలికి పంపిస్తారు. ఇక్కడ చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే, సో చాలామంది లీక్స్ కళ్యాణ్ గురించి యాక్చువల్లీ ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నా, మర్చిపోయాను.
ఆ అబ్బాయిని నెగెటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేకుంటే ఏంటో నాకు అర్థం కావట్ల. బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు. అది ప్లాన్డ్ లీక్సా నాకు అర్థం కావట్లే. ఎందుకు అంటే మళ్ళీ కాకపోవచ్చు కూడా అనుకోవస్తది. ఎందుకంటే కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ తనుజని టూ మచ్ హేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు కళ్యాణ్ సేమ్ లీక్ వాళ్ళు కూడా ఇచ్చారు. సరే అంటే నార్మల్‌గా రెగ్యులర్‌గా లీక్ ఇచ్చేవాళ్ళంటే ఓకే. బట్ కళ్యాణ్‌ని కాకుండా తనుజని టూ మచ్‌గా హేట్ చేసేవాళ్ళు కూడా సో కళ్యాణ్‌ని అలాగ కొట్టారు, తలుపులు కొట్టారు, అది కొట్టారు, ఇది కొట్టారు, ఓవర్ రియాక్ట్ అయ్యారు తనుజ గారు అలా వద్దన్నందుకు. ఇవన్నీ వాళ్ళు కూడా చెప్పారు. సో అలా వాళ్ళు చెప్పినప్పుడు అది అక్కడ ఎపిసోడ్‌లో ఎయకపోతే సరే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా కాదు. బట్ ఒక పెద్ద రివ్యూయరు, ఒక బడా రివ్యూయరు ఆయన చెప్తే సో వాళ్ళకి ఆయన రీచ్ వాళ్ళ దగ్గర దాకా ఎళ్ళుద్ది కదా! సో ఇతను దీని గురించి చెప్పాడు అని చెప్పి వాళ్ళకి తెలుసుద్ది కదా! సో వాళ్ళకి ఈ లీక్ ఇచ్చారని వాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు అక్కడుండే ఎడిటింగ్ టీము కనీసం ఆ క్లిప్ ఏయకపోవడం ఏంటి నాకు అర్థం కావట్ల. ఇప్పుడు ఆ క్లిప్ ఏయకపోవడం వల్ల ఏమైద్దంటే మేబీ రేపు ఎయొచ్చు, ఏయకపోవచ్చు ఫస్ట్ ప్రోమోలో, ఎర్లీ ప్రోమోలో. ఆ క్లిప్ ఏయకపోవడం వల్ల ఇప్పుడు ఆ పిల్లోడికి నెగెటివ్ అయితది కదా! అప్పుడు బిగ్ బాస్ ఆ రోజు గట్టిగా అనౌన్స్‌మెంట్ ఇచ్చి తిట్టాడు అని చెప్పి బర్నీ గారి వల్ల తెలిసింది. అది కూడా లీక్ వచ్చింది. ఆ లీక్ అక్కడ ఎపిసోడ్‌లో కనపడల. ఆ బూతులది లీక్ వచ్చింది. అది అక్కడ ఎయలేదు. సో కొన్ని కొన్ని అవసరమైనవన్నీ అక్కడ ఎపిసోడ్‌లో వేయకపోతే, దాని తర్వాత పక్క రోజు నాకు సార్ దాన్ని అడ్రెస్ చేయడానికి కూడా ఛాన్స్ లేకపోతే, అనవసరంగా ఆ లీక్స్ అనేవి బయట టూ మచ్‌గా తిరగడం వల్ల, అది నిజమా? అబద్ధమా? అనేది కూడా అర్థం కాదు ఎవరికీ. అనవసరంగా అది అబ్బాయికి నెగెటివ్ అయిపోద్ది. ఆ క్లిప్ ఏదైతే ఏస్తే, ఆ క్లిప్ ఏస్తే దాన్ని బట్టి అది ఎంత తీవ్రతలో ఉంది ఆ క్లిప్పు, అలా చేయటం కరెక్టా? తప్పా? అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడేంటి ఫస్ట్ ఆ లీక్ మీద అబ్బాయిని తిట్టారు. ఆ లీక్ మీద అబ్బాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, ఇలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు అని తిట్టారు. ఇప్పుడేంటి ఆ లీక్ కరెక్టే అని అనుకోని చెప్పి, ఆ లీక్ వేయనందుకు ఇప్పుడు మళ్ళీ తిడుతున్నారు ఆ పిల్లోడిని. అన్నిటికి ఆ పిల్లోడిని తిడతానే ఉన్నారు. సో నేను ఏమంటున్నానంటే బిగ్ బాస్ టీమ్ ఆ క్లిప్ ఏదో ఏసేస్తే, ఆ క్లిప్ మీద తిడతారు కదా! ఇప్పుడు ఆ క్లిప్ వేయనందుకు తిడుతూనే ఉంటారు. రేపు కూడా మళ్ళీ తిడతారు ఆ ప్రోమోలో గాని ఆ క్లిప్ రాకపోతే. ఇంకా క్లిప్ కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే మేబీ ఇప్పుడు తనూజ గారు కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళి బయటకొచ్చి మాట్లాడేసి అయిపోయింది కాబట్టి, ఇంకా క్లిప్ ఏస్తారని కూడా నమ్మకం లేదు నాకక్కడ. సో ఇప్పుడేమైద్ది మళ్ళీ అదొక అలా మిగిలిపోద్ది గాల్లో దీపం లెక్క. అది కళ్యాణ్‌కి నెగెటివ్ అయితది. సో ఈ బిగ్ బాస్ టీమ్ కావాలని చేస్తున్నారో ఏమో మనకు తెలియట్ల. సో సిట్యుయేషన్ అక్కడ వర్కౌట్ చేయొచ్చు కదా! ఆ క్లిప్ ఏసేస్తే అయిపోద్ది కదా! సో లెట్ ఆడియన్స్ విల్ డిసైడ్ ఏం జరుగుద్ది ఏంటి అనేది. సాడిస్ట్ ఎదవ బిగ్ బాస్ మావ. సో అదనమాట ఓవరాల్‌గా రివ్యూ. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.